రాష్ట్ర వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వేంచేసి ఉన్న సూర్య దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రథసప్తమి రోజు స్వామివారిని దర్శించుకుంటే సమస్త చీడపీడలు తొలగిపోతాయని, దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి పొందుతామని, ఆయుర ఆరోగ్యాలు పెంపొందుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీని దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రథసప్తమి సందర్భంగా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రథంపై కూర్చున్న స్వామివారిని దర్శించేందుకు బారులు తీరారు. గోవింద నామస్మరణలతో దేవుని కడప ఆలయం మారుమోగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవుని కడప పురవీధుల్లో రథంపై స్వామివారిని ఊరేగించనున్నారు. కర్నూలులో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సూర్య దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రథసప్తమి సందర్భంగా యోగా శిక్షణ కేంద్రాల్లో సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేశారు. పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సూర్య నమస్కారాలు చేశారు.